ప్రస్తుతం మార్కెట్లో బియ్యం ధరలు భారీగా పెరిగాయి. దేశమంతటా వరి ఉత్పత్తి బాగా పెరిగినప్పటికీ బియ్యం ధరలు మాత్రం దిగి రావట్లేదు. అందులో సన్న బియ్యానికి డిమాండ్ ఎక్కువ. ఆ బియ్యం ధర రోజు రోజుకు పెరిగిపోతుంది. కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో సామాన్యులకు ఊరట కల్పించేందుకు కేంద్రం భారత్ రైస్ ని తీసుకొచ్చింది. పేద సామాన్య ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించేందుకు భారత్ బ్రాండ్ పేరిట బియ్యాన్ని తీసుకొచ్చింది. కిలో బియ్యాన్ని 29 రూపాయలకే విక్రయిస్తున్నారు. ఈ బియ్యం విక్రయాలను ఇప్పటికే ప్రారంభించింది. నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కేంద్రీయ భాండార్ రిటైల్ కేంద్రాలతో పాటు మొబైల్ అవుట్లెట్స్ లో బియ్యం విక్రయిస్తున్నారు. మరి హైదరాబాద్ లో ఈ బియ్యం కేంద్రాలు ఎక్కడున్నాయి? అందరూ వీటి గురించే శోధిస్తున్నారు. కోటిలో కేంద్రీయ భండార్ గన్ పార్క్ సమీపంలో NAAFED, సుల్తాన్ బజార్ లో NCCF ఉంది. ఈ కేంద్రాల్లో భారత్ రైస్ ను విక్రయిస్తారు. త్వరలోనే మొబైల్ అవుట్లెట్స్ లో కూడా ప్రారంభిస్తారు. అంతేకాదు ఈ కామర్స్ లో కూడా భారత్ బ్రాండ్ బియ్యాన్ని విక్రయిస్తారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, జియో మార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలోనూ భారత్ రైస్ ను ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే అందుబాటులో లేవు. త్వరలోనే ఈ కామర్స్ లో అమ్ముతారు. భారత్ రైస్ 5 కేజీలు, 10 కేజీల బ్యాగుల్లో లభిస్తాయి. తొలి దశలో రిటైల్ మార్కెట్లో 5 లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయిస్తామని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో సన్న బియ్యం 60 నుంచి 70 రూపాయలు ఉంది. భారత్ రైస్ ను 29కే విక్రయిస్తుండటంతో సామాన్యులు ఎగబడుతున్నారు. బియ్యం ఎగుమతులపై నిషేధం విధించినప్పటికీ ధరలు 15% మేర పెరగడంతో సామాన్యుల కోసం భారత్ బియ్యం తీసుకొచ్చింది కేంద్రం. ఇప్పటికే భారత్ గోధుమ పిండిలో కిలో 27.50 రూపాయలు, భారత్ శనగపప్పును 60 చొప్పున కేంద్రం విక్రయిస్తున్నారు. వీటికి కూడా సామాన్యుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.